టీషర్ట్స్లో నేనైతే జమ్మలకడి పంబలాగా ఉన్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శ్రావణి జీపీఆర్. నేను మీ శ్రావణి. ఈరోజు నేనైతే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాను, విజయవాడ దాటి. అది ఎక్కడికి ఏంటి అనేది మొత్తం మీరు చూసేయండి. అసలు నేను అక్కడ ఏం చేస్తాను, ఎలా ఉంటాను. ఐ థింక్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మాత్రం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫోన్ మీకే తెలుస్తూ ఉంటుంది ఎవరిని కలుస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది. సరే, ఇంకా మీరు కూడా నాతో పాటు స్టార్ట్ అయిపోండి. ఇంకా నేను అంజలి ఇద్దరం బయటకు వచ్చేసామన్నమాట. మాకు బస్ కూడా ఏర్పాటు చేశారు అక్కడికి తీసుకెళ్ళడానికి కాలేజ్ వాళ్ళు. ఇక్కడ ఇదంతా మార్నింగ్ 4కి మేము బయలుదేరాము ఎగ్జాక్ట్లీ. ఇది విఆర్ సిద్ధార్థ కాలేజ్, మీరు చూస్తున్నారు కదా. సో ఇంకా ఇలా ఉన్నాము, బస్ కోసం వెయిటింగ్ అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం, బస్ వచ్చేసింది, ఫాస్ట్గా అందరం ఎక్కేస్తున్నాము. నేను ఇంతకుముందు చాలాసార్లు ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేశాను, బట్ అంజలి వచ్చేసి ఫస్ట్ టైం అనమాట నాతో రావడం. చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంది. స్టూడెంట్స్ కోసమని బస్ ఆపారండి. ఇదేంటి బస్ స్టేడియం ఏమని చెప్పేసి నేను వీడియో తీశాను. తర్వాత చెప్పారు మా ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద ట్యాంకర్ అని చెప్పి, పరువు పోయింది. పొద్దున్నే విజయవాడ అందాలు మాత్రం చాలా బాగుంటాయండి. ఆ లైటింగ్స్ కానీ, ఆ వెదర్ కానీ ఎంత బాగుంటుంది. ఇది ఈట్ స్ట్రీట్. ఎంతమంది అక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటికి 2 times వెళ్ళి ఉంటాను. ఇది మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది కదా, అంబేద్కర్ గారి బొమ్మ. లిటరల్లీ అండి ఎంత బాగుందో. మార్నింగ్ 5 o'clock ఇది గోల్డెన్ కలర్లో మీరే చూస్తున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకేముంది, అలా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నేను అంజలి ఇద్దరం. అంజలి అయితే పిచ్చి ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి, ముందు మీకే తెలుస్తుంది అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి. వచ్చేసిందో ప్రకాశం బ్యారేజ్. ఎంతమంది ఆఫ్టర్ ఫ్లడ్స్ ప్రకాశం బ్యారేజ్ చూసారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇది 2nd time చూస్తున్నాను ఆఫ్టర్ ఫ్లడ్స్ అయితే. ఇలా మీరు కానీ చూడకపోతే ఆఫ్టర్ ఫ్లడ్స్ ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉంది అని చెప్పేసి నేను లాంగ్ వీడియో చేశాను, చూసేయండి. ఏంటి ఎక్కడ పెట్టిన వీడియోలో చెట్లు కొండలు అయ్యే ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం చేద్దాం, నా నేచర్ పిచ్చి. ఆ గ్రీనరీ అన్నా సరే, ఆ వెదర్, ఆ గాలి అంటే నాకు ఎంత ఇష్టమో. ఎక్కడ ఏది కనపడ్డా సరే క్యాప్చర్ చేసేస్తాను నేను. వచ్చేసామన్నమాట మనం ఇంకా వెన్యూ దగ్గరికి. అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి. ది గ్రేట్ మ్యారథాన్ ఈవెంట్ అనేది జరగబోతుంది. దానికి వాలంటీర్గా నేను వచ్చాను. మంగళగిరి టు అమరావతి 10 kilometers, 5 kilometers అండ్ 3 kilometers జరగబోతుంది. దానికి వాలంటీర్గా చేస్తున్నాం నేను, నా ఫ్రెండ్స్ అండ్ మా కాలేజ్లో ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరము. సో ఈ మ్యారథాన్ ఎలా జరుగుతుంది, దానికి వచ్చే గెస్ట్లు ఎవరు అనేది ఇంకా ముందు మీకే తెలుస్తుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నేను అంతా మీకు చూపిస్తాను. మ్యారథాన్లో ఆల్మోస్ట్ 1000 above పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. స్టార్ట్ అయ్యాక ఈవెంట్ చూసేద్దాం, ఓకేనా? చాలా మందికి మ్యారథాన్ అంటే తెలియదు కదా. మ్యారథాన్ అంటే 10 kilometers, 5 kilometers, 3 kilometers పరిగెడతారండి. 3 distances ఉంటాయి. దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. 2 lakhs వరకు ప్రైజ్ మనీ ఉంటుందండి. వాళ్ళకి ఇక్కడ వాలంటీర్స్ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ, జ్యూస్ ఇవ్వడం కానీ అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకని నేను కూడా ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇంకా వచ్చేసామన్నమాట మా లొకేషన్కి. మా లొకేషన్లో మొత్తం 6 వాలంటీర్స్ దిగామన్నమాట మా బస్లో నుంచి. ఇదేనమాట మా లొకేషన్. మార్నింగ్ 6 అయింది, మొత్తం ఖాళీగా ఉంది రోడ్. 7కి స్టార్ట్ అవబోతుంది. అందరం చూస్తున్నాం కదా టీషర్ట్స్లో. నేనైతే జమ్మలకడి పంబలాగా ఉన్నాం అందరం. అసలు ఎంత పొడుగుందో నాకైతే అసలు నేనే చూసుకోలేకపోతున్నాను నన్ను నేను. సో అది వచ్చేసి మాకు ఇచ్చిన టేబుల్, లైక్ వాటర్ అవన్నీ సర్వ్ చేయడానికి, జ్యూస్ అవన్నీ నేను మీకు చూపిస్తాను అవి కూడా ఏమేమి పెట్టారో. ఇవి వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అండ్ అవి వచ్చేసి వాటర్ బాటిల్స్. ఇంకా గ్లాసెస్ కూడా ఇచ్చారు. ఆ గ్లాసెస్లో కొంచెం ప్రోటీన్ పౌడర్ వేసేసి వాటర్ మిక్స్ చేసి ఇవ్వాలి. ప్రోటీన్ షేక్ వద్దు అన్న వాళ్ళకి వాటర్ బాటిల్స్ వేస్తే సరిపోతుంది. స్టార్ట్ అయిపోయింది అనమాట మ్యారథాన్ ఈవెంట్. అదిగోండి పరిగెడుతున్నా కదా. ఫస్ట్ వచ్చింది 10K వాళ్ళు. వామ్మో ఎంతమంది వచ్చారు చెప్పాను కదా. ఆల్మోస్ట్ అబౌవ్ 1000 people రిజిస్టర్ అయ్యారని చెప్పేసి. 10 kilometers పరిగెత్తే వాళ్ళు మ్యాక్సిమం చాలా చిన్నగా, అంటే జాగింగ్ లెక్క పరిగెడతారు. ఎందుకంటే 10 kilometers పరిగెత్తాలంటే స్టార్టింగ్లోనే ఫాస్ట్గా పరిగెత్తలేరు కదా. సో ఇంక ఇక్కడ ఆల్రెడీ మేము అంతా ప్రిపేర్ చేసేసాము. ప్రోటీన్ షేక్స్ అని, వాటర్ బాటిల్స్ అన్నీ. ఇంకా అందరూ వచ్చి తీసేసుకుంటూ ఉన్నారు. అసలు ఎంత హడాబుడి అయిపోయిందంటే ప్రోటీన్ షేక్స్ ఇవ్వటంలో నాకైతే చేయి కూడా కోసుకుపోయింది. ఆ ప్రోటీన్ షేక్ లోపల చేయి పెట్టి తీస్తూ ఉంటే చూస్తున్నారు కదా అక్కడ ఎంత చిన్నగా ఉందో. నా చేయి లోపల పెట్టి తీస్తుంటేనేమో మొత్తం గీక్కొని పోయింది. దానికి 10K వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. 10 kilometers అంటే 5 kilometers వెళ్ళటం, 5 kilometers రిటర్న్ రావటం. మళ్ళీ వచ్చే వాళ్ళకి కూడా పాపం అలసిపోయి ఉంటారు కదా అని చెప్పేసి వాటర్ బాటిల్స్ ఇస్తున్నాను. ఆ అథ్లెటిక్స్ పర్సన్ అయితే ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నారో పాపం తడిచిపోయారు. అసలు లిటరల్ తలస్నానం చేస్తారు కదా అట్లా ఉండిపోయారు అనమాట ఆయన మాత్రం. ఇంకా అలా అందరూ పరిగెత్తేస్తున్నారు. పాపం కొంతమంది అయితే మధ్యలోనే ఆగిపోతున్నారు పరిగెత్తలేక. మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు ఆ గ్రీన్ టీషర్ట్స్ వేసుకోవాల్సిందే. వాళ్ళకంటే ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారు. రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఇచ్చేస్తారు అనమాట ఆ నెంబర్. ఇక్కడేమో వాటర్ బాటిల్స్ అయిపోయాయి. ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు.
కాలేజ్ గర్ల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. చూస్తున్నారు కదా, యూనిఫామ్ ఏ కాలేజ్లో నాకు తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది ఆ కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేశారు గర్ల్స్ మాత్రం. ఇప్పుడు వచ్చేసి 3 కిలోమీటర్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఏంది పరిగెత్తకుండా నడుస్తున్నారంటారా? ఏం చేద్దాం, వాళ్ళ బద్ధకం అట్లా ఉంది. గర్ల్స్ యూనిటీ అండి ఇది మాత్రం. ఎంతమంది అసలు ఒకేసారి పాస్ అయిపోయారు. అక్కడేమో నా స్టాల్ దగ్గర అన్ని వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. అక్కడ చూస్తేనేమో వామ్మో ఒక గుంపు సైన్యమే వచ్చేస్తుంది. ఆడేమో మా దగ్గర అన్ని ఖాళీ, కాల్స్ కొడుతూనే ఉన్నాము, ఎవ్వరు ఇంకా తేలేదు. బట్ ఫైనల్గా వచ్చేసింది అనుకోండి. మ్యారథాన్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి అలా మ్యూజికల్ బ్యాండ్ కూడా ఏర్పాటు చేశానమాట. మనం కూడా వెళ్ళి వాయించవచ్చు. నేను కూడా వెళ్ళి వాయిస్తానంటే మా ఫ్రెండ్స్ ఏమో వద్దు శ్రావణి పాపం వాళ్ళు అని అన్నారు. సర్లే బతకని పో అని చెప్పేసి నేను వదిలేశాను అనమాట. మన ప్రతాపం ఇంకెక్కడైనా చూద్దాం సింగింగ్లు అని చెప్పేసి సైలెంట్గా ఉండేసి ఇంకేముందో రిటర్న్ అయిపోయాం. అసలు స్టేజ్ దగ్గరికి వచ్చేస్తాం. ఆహ్వానిస్తుంది. మీ అందరూ కూడా మాతో పాటు కలిసి పాల్గొనండి. 13వ తారీఖు మన చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? హీరో నిఖిల్ గారండి. అదే కార్తికేయ 2 హీరో. యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా నిఖిల్ గారు వచ్చారేమని చెప్పేసి నేనేమో ఫాస్ట్గా వచ్చేస్తే స్టేజ్ మీద వెతికేస్తున్నాను, ఎక్కడున్నారు గుంపులని. తర్వాత తెలిసింది ఆ స్టేజ్ వెనక దిగేసి వెళ్ళిపోతున్నారే. ఇంకేముంది, జర్రం అంటే వెళ్ళిపోయామన్నమాట స్టేజ్ వెనక్కి మనము. మంచి సన్ స్క్రీన్ వాడండి అమ్మా. సన్ స్క్రీన్ ఎందుకంటే వాడేసా వెరీ గుడ్ బ్యూటీ టిప్స్. ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి. హాయ్, నువ్వు సన్ స్క్రీన్ వేసుకున్నావా? ఓకే ఫైన్. బట్ యా, దాంతోపాటు ఏం పాడారు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను పాడి వినిపిస్తా, వినండి. ముద్దు ముద్దు ఆశ, చిన్నదని ఆశ. దీని తర్వాత నాకు లిరిక్స్ రావండి పాడటానికి, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. ఇదిగోండి, ఇంక ఇట్లా అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మెడల్స్ తీసుకోవటానికని లైన్లో నిలబడ్డారు. ఆ మెడల్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరో చీఫ్ గెస్ట్లు ఇవ్వరండి, మేమే వాలంటీర్స్ ఇచ్చేస్తూ ఉంటాం. ఇవేనమాట మెడల్స్. 10K, 5K, 3K మొత్తం అన్ని మెడల్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఆ బస్తాలు అవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఆ బస్తాలలో ఉన్నాయన్నీ మెడల్స్ అండి. ఏంటి, నేను 1000 అనుకుంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు అసలు పార్టిసిపెంట్స్. ఆ బస్తాలన్నీ మెడల్సే. వాళ్ళందరూ మా కాలేజ్ వాళ్ళే, PVP సిద్ధార్థ వాళ్ళు. ఎవరు ఆ రెడ్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ. ఆ గ్రీన్ టీషర్ట్స్ వాళ్ళు నాకు తెలియదండి, ఎందుకంటే వాళ్ళందరూ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇంకా అయిపోయిందండి. ఇంక ఇక్కడతో అందరం టిఫిన్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. మాకు మ్యారథాన్ వాళ్ళే అరేంజ్ చేశారు. అందరికీ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్లస్ వాలంటీర్గా వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ అరేంజ్ చేశారు. ఇంకా టిఫిన్ చేసేసి రిటర్న్ అయిపోదాం. హే, మళ్ళీ వచ్చేసింది మన ప్రకాశం బ్యారేజ్. మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నాను అనుకుంటున్నారా? నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. 10:49 అయింది టైము. హ్యాపీగా ఎప్పుడో పొద్దున్న 4 లేచాను. వెళ్ళి పడుకుందాము అనుకునేసరికి మా ఫ్రెండ్స్ ఏమో మూవీ అని చెప్పి చంపేశారు. ఐనాక్స్కి తీసుకొచ్చారు. లాస్ట్కి నేను రాను అంటున్నా సరే బలవంతంగా అండి వెళ్తున్నాం మూవీకి. మొత్తానికి మేము వీడియో పిచ్లో బడి కింద ఎక్సలేటర్ దిగటం మర్చిపోయాను. ఇంకొంచెం సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? ఉంటే కింద పడేదాన్ని. ఇదేదో బాగుంది అని చెప్పి అలా వీడియో తీస్తున్నాను. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది. అదిగోండి వచ్చేసారు మన హీరో కార్తిక్ గారు. ఎవరనుకున్నారు? సూర్య గారు తమ్ముడు అండి. పక్కన ఆయన పేరు నాకు తెలియదు, సారీ ఏమనుకోకండి. పాపం ఈ వీడియో చూస్తే బాధపడతారేమో. నా వీడియో ఆయన దాకా ఎందుకు వద్దులే, కానీ ఆయన పేరు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకేముందండి, మిర్రర్ కనపడితే మనం ఆగంగా అంత వీడియోలో పిచ్చోళ్ళం. బ్రేక్ ఇచ్చారు, ఇంకా మిర్రర్స్ బాగున్నాయి కదని చెప్పి అలా వీడియోలు తీసుకుంటూ ఉన్నాము. రాజకీయ నాయకులు కూడా ఇంతలో పార్లమెంట్లో డిస్కస్ చేసి ఉంటారండి. మా వాళ్ళు స్నాక్స్ కొనడానికి ఏం స్నాక్స్ కొనాలని డిస్కస్ చేసినంతగా లాస్ట్కి ఏం కొనలేదండి. మూసుకొని లోపలికి వెళ్ళిపోయి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ తాగేసాం అనమాట. మా అంజలి ఏమో ఫోటోలో పిచ్చి ఆ మిర్రర్లో అలా చూసుకుంటూ ఉండిపోయింది. ఇంకా మళ్ళీ ఫ్రైడే టు సండే అంట. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసాము మూవీ చూడటానికి. ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఓకే, మరి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్.